తెలంగాణ యువత భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి ఆ తెలంగాణ యువత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైన కొలువుల పండుగ వీళ్ళకి ఇస్తుందని చెప్పేసి ఆశించి చివరికి నిరాశ మిగిలినట్టుగా అర్థమవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి పోలీసు నియామకాల నోటిఫికేషన్ సంబంధించి ధర్నాలు ఇవన్నీ కూడా మొదలైపోయాయి. మరి మొత్తానికి తెలంగాణ యువత పరిస్థితి ఏంటి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగ యువతకు సంబంధించి అసలు ప్రణాళికలు వేస్తుందా లేదా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మనం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువత ముఖ్యం. యువతే దేశానికి అభివృద్ధికి తీసుకురావాలన్నా కూడా గతంలో ఎంతోమంది ప్రముఖులు చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు తెలంగాణ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని చెప్పేసి యావత్ తెలంగాణ యువత అంతా కూడా హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తున్నారు. ఏంటంటారు అసలు తెలంగాణ యువత పరిస్థితి ఇప్పుడు? తెలంగాణలో యువత వచ్చి ఖచ్చితంగా మేల్కొనేది అయితే మేల్కొనబట్టే మనం చూస్తే 10 ఏళ్ళ ఏదైతే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని మెడలో ఉంచిందనేది మనకు కనపడుతుంది. వాళ్ళని పక్కన పెట్టేయాలనే ఒక ప్లాన్ రావటం కానివ్వండి. కాంగ్రెస్కి అంటే వాళ్ళు గతంలో కూడా నుంచి చెప్తున్నారు కదా, మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పేసి. అంటే తెలంగాణ ఇవ్వటానికి మెయిన్ కారణం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే సంతకం పెట్టిందే ఒప్పుకోబట్టే కాంగ్రెస్ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ బాబు గారు ఎప్పుడైతే సంతకం పెట్టి పంపించారో దాని తర్వాత వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేగాని వాళ్ళు కాదు ఫస్ట్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీయే ఒప్పుకుంది. అది ప్రజలకి వీళ్ళు రాంగ్గా చెప్పటం అనమాట. ఇచ్చింది కాంగ్రెస్, నేనే తీసుకొచ్చాను జాతిపితగా ఉండి తెలంగాణ కానీ కేసీఆర్ గారి మాటలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలు చూశారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ అని చూసారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చేసింది, అది కూడా అయిపోతుంది. ఇంకా దగ్గరలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి 2 ఏళ్లలో. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎవరు ఎంత మటుకు చేశారు. మీరు చూస్తే గతంలో డిఎస్సి కూడా చూస్తే బాబు గారు జాయింట్ ఉమ్మడి స్టేట్లో తెలుగుదేశం పార్టీ 13 డిఎస్సీలు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి 2 డిఎస్సీలు చేసింది గవర్నమెంట్, అంటే విడిపోయిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరగలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 13 చేసింది అని అంటే 22 సంవత్సరాలు అయింది అధికారం కోల్పోయి. తెలుగుదేశం పార్టీ 22-23 ఏళ్ళు అయింది తెలంగాణలో అధికారం కోల్పోయి. ఇక్కడ అప్పటి నుంచి చూసుకుంటే కాంగ్రెస్ అంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఒక్కసారి, అంటే అప్పుడు మేబీ రోసయ్యో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అప్పుడు ఒక్కసారి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ 11,000తో ఒకసారి ఇచ్చింది. అంతేగాని బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక్క డిఎస్సి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట ఏంటి, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. విద్య చదువుకోవాలన్నప్పుడు టీచర్లు ఉండాలి కదా, ఇంకా స్కూల్స్ పెంచాలి కదా, గవర్నమెంట్ స్కూల్స్ పెంచాలి, టీచర్స్ అందుబాటులో ఉండాలి. మనము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇచ్చుకోవాలి. సో అప్పుడే టీచర్స్ ఎక్కువ ఉంటారు, పిల్లలు కూడా. ఇప్పుడు ఈవేళ రేపు గవర్నమెంట్ స్కూల్స్ పంపకపోవడానికి రీజన్ ఏంటి, టీచర్స్ ఉండరు. 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే టీచర్ చెప్తుందనే ఒక ఉద్దేశం కాదు, అది నిజం, రియాలిటీ అదే నడిచింది. సో అందుమూలాన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపడానికి భయపడేవాళ్ళు. సో అది రూపుమాపుకుంటా వచ్చారు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు. సరే విడిపోయిన తర్వాత ఇచ్చుండాలి కదా, టీచర్స్ని పెంచుకొని ఉండాలి, మనం స్కూల్స్ని ఇంకా పెంచుండాలి, గవర్నమెంట్ స్కూల్స్కి అందరూ వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ రోజున ఉంది ఆ పొజిషన్, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా కొంచెం పర్లేదు. స్కూల్స్లో కూడా సీట్స్ తీసుకోవడానికి కూడా కొంచెం ఫిల్ అయిపోతే కొన్ని ఏరియాల్లో స్కూల్స్లో సీట్లు కూడా రాలేదు అని అంటున్నారు. సరే అది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ భాగం అంటే ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫిల్ అయిపోతే ఇప్పుడు కొత్త స్కూల్స్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఎవరు నష్టం చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పూర్తిగా విద్యార్థుల్ని కానివ్వండి, యువతని కానివ్వండి, అంటే చదువైపోయినాక అప్పులు చేసి చదివించాల్సి వస్తుంది. చదివించిన తర్వాత ఉద్యోగాలు ఉండట్లా. సో ఎక్కువ నిరుద్యోగం అనేది తెలంగాణలోనే ఉంది అనేది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా. అరే కొత్తగా వచ్చిన ఏపీ తీసుకుంటే అది రాష్ట్రం క్యాపిటల్ సిటీ, ఇంకా కూడా అది డెవలప్ అవ్వలేదు, ఇంకా కట్టుకుంటూనే ఉన్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి వాళ్ళకి. కానీ మనకెందుకు లేవు? ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చెందిన రాష్ట్రం, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రోజున అప్పుల పాలు చేశారు. ఈ రోజున అక్కడ అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు. ఎందుకు? ఎవరి మూలాన్ని ఇంత నష్టపోయింది అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి అసమర్థ పాలనే అనాలి దీనికి. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇంట్లో ఉద్యోగాలు ఉంటే చాలు,
అసలు తెలంగాణ ఏర్పడటానికి కారణం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా. ఏం చేశారు? ఎవరికి యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేశారు? ఒక జాబ్ క్యాలెండర్ ఒక్కసారైనా రిలీజ్ చేశారా? లేదు కదా. ఎవరైనా క్వశ్చన్ చేసిన యువతను అందరినీ కూడా అరెస్టులు చేయటం, జైళ్ళకి తీసుకెళ్ళటం, ఇవే కదా చేసింది 10 సంవత్సరాలు. క్వశ్చన్ చేసిన జర్నలిస్టులను కూడా జైల్లో పెట్టారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? సో ఈ రోజున యువత నమ్ముతుందా అని అంటే నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే, బూతులు అంటే యువత ఉద్యోగం కావాల్సిన వాళ్ళు 40 ఏళ్ళైనా అదే స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పార్టీ క్యాడర్ని పెట్టుకొని మాట్లాడిచ్చారు మొన్న కూడా. రియల్గా ఉన్న ఎవరైతే ఉద్యోగం లేదో ఆ యువతను మాట్లాడమనాలి. వాళ్ళు మాట్లాడతారు, నిరుద్యోగులు వాళ్ళు. అంతేగాని మన పార్టీలో వాళ్ళని తీసుకెళ్ళిపోయి స్టేజ్ల మీద మైకులు ఇచ్చి బూతులు తిట్టిచ్చేసేస్తే అది కాదు కదా. ఇప్పుడు ఒక సీఎంని రేగి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సమస్య అక్కడికి రాదు. మనకు కావాల్సింది ఏంటి? ఉద్యోగం, కానీ బూతులు తిట్టుకోవటం కాదు కదా. తిట్టిస్తే మీకేమొస్తుంది? ఏదో ఒక అరగంట సాటిస్ఫై, ఒక ఈగో మీకు కేటీఆర్ గారికైనా ఒక ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కానీ దాంతో సమస్య ఇది సెటరేట్ అవ్వదు కదా. సో మనం కావాల్సింది ఉద్యోగాలు కావాలని అడగాల్సిన రైటు యువతకు ఉంది. అడగాలి రేవంత్ రెడ్డి గారిని కూడా నిలదీయాలి. ఎందుకంటే ఆయన కూడా ఇస్తానని చెప్పే వచ్చారు. సరే డిఎస్సి చేశారు. సో ఇప్పుడు పోలీసులు ఇది చెప్తున్నారు, పోలీసుల ఉద్యోగం కూడా 5,000 మందికి ఇస్తామని. కానీ అక్కడ 15,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది ఉంది. కానీ 5,000 ఎక్కడికి సరిపోతుంది? అంటే కొన్ని నియోజకవర్గాల వరకు కూడా వెళ్ళవు, జిల్లాల వరకు. కానీ అంటే ఏ స్థాయిలో ఒక్కొక్క జిల్లాకు వస్తుందో కూడా చెప్పాలి కదా. అంటే జిల్లాల వారీగా కూడా మనకి ఇక్కడ ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఖచ్చితంగా అసమర్థుల చేతిలో పాలన ఉంటే ఎలా ఉంటుంది, ఎందుకు యువతకి ఈ రోజున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సన్నగిలుగుతున్నాయి అనేది అయితే యువత అంతా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఈవేళ రేపు మనం లెక్కలు చెప్పేసేస్తే, ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తున్నారు. అరే ఏ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది అయితే మనకు ఆన్లైన్లో మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. ఈ రోజున నాలెడ్జ్ పిల్లలకి ఎక్కువ ఉంది, జెన్జీకి. సో వాళ్ళు మీరున్నప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, అనౌన్స్మెంట్తో అవ్వదు ఉద్యోగం ఎప్పుడు కూడా. అనౌన్స్మెంట్ ఇప్పుడు నేను అనౌన్స్ చేసేసాను అనుకోండి, మీరు ఉండరు ఆ సీట్లో, మీరు వాళ్ళని ఉద్యోగంలో పెట్టి ఆ జాబ్లో పెట్టి నువ్వు జీతం ఇచ్చుంటే నువ్వు పెట్టినట్టు. మాటలు చెప్పేసేదానికి ఏముంది, ఎవరైనా చెప్తారు కదా మాటలు, నేను ఈ ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను అని, ఇంత నేను ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసేసి ఎలక్షన్కి వెళ్ళిపోయి గెలిస్తే ఇచ్చుంటాను, గెలవకపోతే నాకు అవసరమే లేదు కదా అన్నట్టు ఉంది. నేను ముందే ఎందుకు వాళ్ళని ఉద్యోగాలను రిక్రూట్ చేసి వాళ్ళకి నేను జీతాలు ఇచ్చి ఎందుకు ఇవ్వాలి? అప్పటికే వాళ్ళు దిగిపోయేటప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా బీఆర్ఎస్. మళ్ళీ నెత్తిని ఎందుకు పెట్టుకోవాలి కుంపటి అన్నట్టు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా చేశారు. సో ఇవన్నీ ఈ రోజున యువతకి ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ప్రతిదీ కూడా మొత్తం ఆన్లైన్లో చెక్ చేసుకొని మీరు చెప్పేది కరెక్టా కాదా అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకోగలుగుతారు. సో మనమేమి దీని గురించి వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏ నాయకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినా నేను 2,000 ఉద్యోగాలు ఇస్తున్నానంటే ఎంత అక్కడ ఎన్ని ఉద్యోగాలు కావాల్సి వచ్చింది అనేది అది చూసుకుంటారు. సో మీరు ఎంత ఇస్తున్నారో చూస్తున్నారు, ఏ జిల్లాకి ఎంతెంత వస్తుందో చూస్తారు. సో ఇప్పుడు ఏ టైంలో ఎంతెంత ఇచ్చుండాల్సింది అనేది కూడా చూస్తారు. సో కంపారిటివ్ మనం చూస్తే ఒక డిఎస్సి రిలీజ్ చేశారు వీళ్ళు. సో అది మూలన కొంచెం టీచర్స్ చదువుకోవటానికి పిల్లలకే కానివ్వండి వాళ్ళకి అందరికీ అందుబాటులో అయితే ఉంటారు కదా. సో అది ఒక బెనిఫిట్ జరిగింది. కానీ మిగతా విషయాలకు వస్తే ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట చెప్పారనేది చెప్తున్నారు ఇప్పుడు అందరూ. ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారో చూడాలి మనం కూడా రేవంత్ రెడ్డి గారిని. సో ఇంకో ఉండేది ఏముంది, ఇంకో 1 చేస్తే ఇప్పుడే చేయాలి, ఇంకా ఎలక్షన్ ఇది టైం వచ్చేస్తుంది, సో చేసే అవకాశం ఉండదు. సో దీన్ని అడిగే అర్హత అయితే బీఆర్ఎస్కి అయితే కూడా లేదు. ఇంకా మాలాంటి వాళ్ళమే మేమే క్వశ్చన్ చేయగలుగుతాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.